హలో, నేను మీ డాక్టర్ ఏవం సి కృష్ణ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, విజయవాడ విధాత హాస్పిటల్. ఇప్పుడు రెగ్యులర్ గా ఇంటర్నెట్ లో మన ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చినా గానీ చాలా మంది నాటుకట్లు అనేది అంటే నాటుకట్లు ప్రచారం బాగా ఎక్కువ జరుగుతుంది. అండ్ చాలా మంది పేషెంట్స్ కూడా నాలెడ్జ్ లేక ఇంత మనకి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్ గా ఉండి ఇండియాలో ఇంకా ఇప్పటికీ నాటుకట్లకే వెళ్తున్నారు. సో అసలు నాటుకట్లు చాలా మంది ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటే మనకి లోపల ఇక్కడ ఆర్థోపెడిక్ హాస్పిటల్స్ లో ఏం జరుగుతుంది ఏంటి, అసలు మేము ఎంత టెక్నాలజికల్ గా చేస్తాము, చేసేదానికి ఎంత ఎవిడెన్స్ ఉంటుంది అనేది చాలా మందికి తెలియదు. అండ్ నాటుకట్లు అంటే ఎప్పుడో మా పూర్వకాలం నుంచి మా పెద్దవాళ్ళు ఇదే చేయించుకున్నారు, మేమే ఇదే చేయించుకుంటాం అని ఒక బిలీఫ్ తో కూడా వెళ్తున్నారు. నాటుకట్లు వితౌట్ ఎవిడెన్స్ ఇంత హార్ష్ గా కట్టుకట్టడం అనేది నార్మల్ పర్సన్ ఓర్చుకోలేరు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మేము అసలు ఇక్కడ అలా ఫ్రాక్చర్ అయితే ఎలా రిడక్షన్ చేస్తాము, ఏ ప్రికాషన్స్ తీసుకుంటాం అనేది చూపిస్తాను. సో ఇప్పుడు ఈ వీడియోలో చూస్తే ఆయన విరిగిన కాలుకి కడుతున్నారా లేకపోతే కాలు విరక్కొట్టి కట్టు కడుతున్నారా అనేది ఒక డౌట్ వస్తుందండి చూసే వాళ్ళకి. సో అసలు అలా బ్రూట్ ఫోర్స్ వాడటం వల్ల అందులో ఏం జరుగుతుంది, అసలు ఎందుకు చేస్తున్నారు అనే ఒక ఐడియా కూడా లేదు ఫస్ట్ థింగ్. అండ్ అది చూస్తే ట్రీట్మెంట్లా లేదు, ఏదో ఎముక విరక్కొట్టడానికి ప్రయత్నంలో ఉంది. సపోజ్ మేము మా దగ్గర ఫ్రాక్చర్స్ కానీ డిస్లొకేషన్స్ కానీ ఏదన్నా ఉండి కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ చేయగలిగితే మేము ఆ పేషెంట్ని ఫస్ట్ మనం ట్రాక్షన్ కౌంటర్ ట్రాక్షన్ మెథడ్లో అంటే ఏదైతే ఎముక ఫ్రాక్చర్ అయిందో దాన్ని ఫ్రాక్చర్ అవ్వకముందు ఏ పొజిషన్లో అయితే ఉండాలో ఆ పొజిషన్లో తీసుకొచ్చి దాన్ని అక్కడ స్టేబుల్ చేసి దానికి మేము పిఓపి క్యాస్ట్ అనేది వేస్తామండి. ఇప్పుడు పిఓపియే కాకుండా ఫైబర్ క్యాస్ట్స్ అని మిగతా 3D క్యాస్ట్స్ ఇవన్నీ వచ్చాయండి. సో మెయిన్ ఏంటంటే బోన్ మనకు విరగక ముందు ఎలా ఉందో విరిగిన తర్వాత కూడా అదే పొజిషన్కి తీసుకొచ్చి స్టెబిలైజ్ చేయాలి. సో ఈ మనకి ఆ పొజిషన్లో స్టెబిలైజ్ అయిందని ఎలా తెలుస్తుంది? అది మనం బ్లైండ్గా రిడక్షన్ చేసి క్యాస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో అందుకని చెప్పి మేము మా ఓటీలో వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ వాడతామండి. సియామ్ అనేది ఆర్థోలో సియామ్ అనేది ఒక అంటే పోర్టబుల్ ఎక్స్రే. మనకి బోన్స్ ఎంత డిస్ట్రాక్షన్లో ఉన్నాయి, ఎంత డిస్ప్లేస్మెంట్లో ఉన్నాయి, వాటిని ఎంత రిడక్షన్ చేయాలి, ఇవి సియామ్లో చూసి ఈచ్ అండ్ ఎవ్రీ మిల్లీమీటర్ ఎక్కడా తేడా రాకుండా రిడక్షన్ చేస్తాం. అండ్ వీటన్నిటికంటే ముందు ఒక ఫ్రాక్చర్ అయిన పేషెంట్ ఆల్రెడీ విపరీతమైన పెయిన్లో ఉంటారు. ఆ విపరీతమైన పెయిన్లో ఉన్న పేషెంట్ని మళ్ళీ మనం ఇలా బ్రూట్గా మా బోన్ని మనకు అసలు బేసిక్ ఎనాటమీ తెలియకుండా ఇలా ఈ నాటుకట్లు కట్టినట్టు చేస్తే మళ్ళీ ఆ బోన్ ఇంకా ఎక్కువ ఫ్రాక్చర్ అవ్వచ్చు. ఫస్ట్ థింగ్, మళ్ళీ పెయిన్ తట్టుకోలేక మళ్ళీ పేషెంట్ కొన్నిసార్లు కళ్ళు తిరిగి పడిపోవటం, పాస్అవుట్ అవటం కూడా జరుగుతుందండి. ఇలాంటి బ్రూట్ ఫోర్సే ఏదన్నా మరీ ఓల్డ్ పీపుల్లో వాడారంటే వాళ్ళ బోన్స్ ఆల్రెడీ వీక్గా ఉంటాయి, మళ్ళీ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ప్రెసిషన్తో కూడిన ట్రీట్మెంట్ కాదు ఇది. మేము ఇలా నాటుకట్లు కట్టించుకొని చాలా మంది పేషెంట్స్ ఆఫ్టర్ 4 వీక్స్ 6 వీక్స్ తర్వాత స్కిన్ మీద ఏదేదో అప్లై చేస్తారు, దానివల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావటము, లేకపోతే మరీ కట్టడం కూడా టైట్గా కట్టేయటం వల్ల ఆ లోపల కొన్నిసార్లు చాలా సివియర్ కండిషన్స్ కూడా చూసామండి పేషెంట్స్కి. ఆ కట్టు టైట్గా కట్టేయటం వల్ల పైనుంచి కిందకి బ్లడ్ సప్లై ఆగిపోయి కొంతమందికి చేతులు తీసేయాల్సినంత పరిస్థితి కూడా రావటం అనేది చూసాం. సో అందరి డౌట్ ఏంటంటే మా చుట్టాలకి నాటుకట్లే కట్టించుకున్నారు, ఎవరికి ఈ ప్రాబ్లం రాలేదు, మీరు కొత్తగా చెప్తున్నారు, ఇవన్నీ మీరు నాటుకట్లకి అగైనెస్ట్ గా మాట్లాడుతున్నారు. అగైనెస్ట్ గా మాట్లాడటం కాదండి, మనకి ఆర్థోపెడిక్స్ లో ఏది చేసినా సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది. ఒక ఫ్రాక్చర్ ని ట్రీట్ చేస్తున్నాం అంటే కొన్ని ఇయర్స్ ఆఫ్ స్టడీ ఉంటుంది దాని మీద. ఈ నాటుకట్లో ఇయర్స్ ఆఫ్ స్టడీ ఉండదు. అండ్ మేము చేసే ట్రీట్మెంట్ లో ఒక 1% ఎర్రర్ కూడా ఉండకుండా మాక్సిమం పేషెంట్ కి రిజల్ట్స్ వచ్చేలానే ట్రీట్మెంట్ ఉంటుందండి ఏదైనా. కానీ నాటుకట్లో ప్రతిదానికి 99% ఆఫ్ మంచి గుడ్ రిజల్ట్స్ ఎవరు ఇవ్వరు. అండ్ మీకు మీ చుట్టాలకి బాగా జరిగింది కదా అని చెప్పి అందరికీ నాటుకట్లే కరెక్ట్, నాటుకట్లతో చేయించుకుంటే అన్ని తగ్గిపోతే అని ఒక థాట్ నుంచి బయటకు రావాలి. ఇది మనం టెక్నాలజీ పెరిగే కొద్దీ అప్గ్రేడ్ అవుతూ ఉండాలండి. మీరు ఇంకా నాటుకట్లే బెటర్ అంటే మనం ఒకప్పుడు నార్మల్గా కీప్యాడ్స్ ఉన్న సెల్ ఫోన్స్ వాడేవాళ్ళం.
అది ఇంకా టెక్నాలజీ డెవలప్ అయ్యి ఇప్పుడు మొత్తం టచ్ స్క్రీన్ సెల్ ఫోన్స్ అయ్యాయి. ఇంకా కూర్చొని కీప్యాడ్ ఫోనే బెటరు, టచ్ స్క్రీన్ ఫోన్స్ వల్ల ఉపయోగం లేదు అనుకుంటే ఇంకా అది మనం ఎలా వాదిస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ పేషెంట్కి ఏ హార్మ్ జరగకూడదు, మనం ఇచ్చిన అడ్వైస్ వల్ల వేరే పేషెంట్కి హార్మ్ జరగకూడదు, వేరే ఎవరికి హార్మ్ చేయకుండా ఉండాలి అంటే ఈ నాటుకట్ల మీద మీరు కూడా వేరే వాటిని కొంచెం ఎడ్యుకేట్ చేస్తూ ఉండండి. సో ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ ఏదన్నా ఫ్రాక్చర్ అయితే ఫ్రాక్చర్ రిడక్షన్ ఎలా చేస్తారనేది జస్ట్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఒక వీడియో చేస్తున్నామండి. ఇదేమి ఫ్రాక్చర్ అయిన పేషెంట్ కాదు. సో ఏ పేషెంట్నైనా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొచ్చి ఫస్ట్ థింగ్ చెయ్యి ఫ్రాక్చర్ అయితే చేతికి లేకపోతే బోన్ అయితే బోన్ మొత్తం ఎనస్థీషియా వితౌట్ పెయిన్ లేకుండా కౌంటర్ ట్రాక్షన్ మెథడ్లో ఫ్రాక్చర్ని రెడ్యూస్ చేసుకొని ఆ ఫ్రాక్చర్ పొజిషన్ ఎలా ఉందనేది ఎక్స్రేలో చూసుకొని మనకి డిజైరబుల్ అంటే విరగక ముందు ఏ పొజిషన్ అయితే వచ్చిందో ఆ పొజిషన్ వచ్చిన తర్వాతనే చేతికి క్యాస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంత టెక్నాలజీ అండ్ ప్రెసిషన్ వాడి ట్రీట్మెంట్ అనేది చేస్తాము. సో నాటుకట్లు అనేవి ఇంత టెక్నాలజీ ఉండదు, ప్లస్ లోపల రిడక్షన్ వచ్చిందా రాలేదా అనేది చూడటానికి ఈ సియామ్ మిషన్స్ కానీ ఎక్స్రేస్ కానీ అవైలబుల్గా ఉంటాయి. సో దీన్ని కౌంటర్ ట్రాక్షన్ మెథడ్ అంటామండి. ఏ ఫ్రాక్చర్కైనా ఏ డిస్లొకేషన్కైనా ఈ మెథడ్ వాడి రిడక్షన్ అనేది చేస్తాము. రిడక్షన్ చేసినప్పుడు ఒకసారి సియామ్ అంటే ఎక్స్రేతో చెక్ చేసుకుంటాము. ఎక్స్రేతో చెక్ చేసుకుంటే అలా మనకి లోపల బోన్ ఫ్రాక్చర్స్ కానీ ఏదైతే ఉందో క్లియర్గా కనిపిస్తుంది. దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ ఏంటి, క్యాస్ట్ సరిపోతుందా లేకపోతే ఏమైనా సర్జరీ అవసరం అవుతుందా అని డిసైడ్ అవుతుంది. ఓకే, ఇది ఒక డిజిటల్ రేడియస్ ఫ్రాక్చర్ అయితే మేము కౌంటర్ ట్రాక్షన్ మెథడ్లో రిడక్షన్ చేస్తామండి. రిడక్షన్ చేసుకొని సియామ్లో చెక్ చేస్తాము. 2-3 వీక్స్లో చూసుకొని బోన్ మనకి ఫ్రాక్చర్ అవ్వకముందు ఏ పొజిషన్లో అయితే ఉందో ఆ పొజిషన్లోకి వచ్చిందా లేదా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతని మనం ట్రీట్మెంట్ అనేది క్యాస్ట్ సరిపోతుందా అంటే కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ కట్టుతో సరిపోతుందా లేకపోతే రిడక్షన్ రావట్లేదు చెయ్యి ఏమన్నా వంకరగా ఉంటుంది అనిపించినప్పుడు సర్జరీ చేయాలనేది డిసైడ్ చేస్తాం. ఓకే.